ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఓజీ హిట్ డైరెక్టర్ సుజిత్ కెరియర్ ని మార్చేసింది. ఎంతలా అంటే బాలీవుడ్ స్టార్ ని డైరెక్ట్ చేసే లెవెల్ కు తీసుకెళ్లింది. ఓజీ తర్వాత నాని సినిమాకు కమిట్ అయిన సుజిత్ ఏ బాలీవుడ్ స్టార్ తో వర్క్ చేయబోతున్నాడు? Have a look. సాహో ఫ్లాప్ తర్వాత సుజిత్ కి మరొక ఆఫర్ రావడానికి 2 ఏళ్లు పట్టింది. ఈ 2 ఏళ్ల పాటు చాలా మంది స్టార్స్ ని హీరోలను కలిసినా ఉపయోగం లేదు. ఒక్క ఛాన్స్ కూడా దక్కలేదు. ఎట్టకేలకు త్రివిక్రమ్ చొరవతో ఓజీని డైరెక్ట్ చేసే ఛాన్స్ ని అందుకున్నాడు. పవన్ ఇచ్చిన 35 రోజులను ఉపయోగించుకుని అదిరిపోయే ఎలివేషన్స్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేశాడు సుజిత్. పవన్ తనున్న బిజీలో సినిమాలకు డేట్స్ ఇవ్వడమే చాలా కష్టం. పవర్ స్టార్ కాల్ షీట్స్ కోసం నిర్మాతలు ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చింది. అయితే ఓజీ వంటి అదిరిపోయే హిట్ ఇచ్చిన సుజిత్ కి ఓజీ 2 కోసం డేట్స్ ఇవ్వడానికి పవన్ రెడీగా ఉన్నాడు. 35 రోజులు ఇస్తేనే ఇంత బాగా తీశాడు. ఓజీ 2 కోసం 50 రోజుల పాటు కాల్ షీట్స్ ఇస్తే ఇంకెంతగా తీస్తాడో అన్న ఆలోచనలో ఉన్నాడట పవన్ కళ్యాణ్. ఓజీ సీక్వెల్ ని వెంటనే కాకుండా గ్యాప్ ఇచ్చి చేస్తారట. ఓజీ రిలీజ్ కి ముందే సుజిత్ నానితో సినిమా కమిట్ అయ్యాడు. నాని ప్రస్తుతం నటిస్తున్న ది ప్యారడైజ్ పూర్తి కాగానే సుజిత్ మూవీ సెట్స్ పైకి వస్తుంది. ఆ తర్వాత షారుఖ్ తో మూవీ ఉంటుందన్న టాక్ నడుస్తోంది. సుజిత్ చెప్పిన స్టోరీ షారుఖ్ కి నచ్చిందని తెలిసింది. ఓజీ సెట్స్ పైకి వెళ్లడానికి ముందే సుజిత్ చాలా మంది బాలీవుడ్ హీరోలను కలిసి కథలు చెప్పినా వర్కౌట్ కాలేదు. ఓజీ హిట్ తో షారుఖ్ మూవీ మరొకసారి వినిపిస్తోంది. ఓజీ తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ అయింది. బాలీవుడ్ ఆడియన్స్ కి నచ్చకపోయినా షారుఖ్ సుజిత్ మూవీ లాక్ అయింది అంటున్నారు. ఎవరు ఊహించిన విధంగా జవాన్ తో అట్లీకి ఛాన్స్ ఇచ్చినట్టే సుజిత్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడేమో చూడాలి. ఓజీ రిలీజ్ కి ముందు సుజిత్ కి తెలుగులో కంటే హిందీలో ఎక్కువ క్రేజ్ ఉంది. ప్రభాస్ తో తీసిన సాహో తెలుగు ఆడియన్స్ కి నచ్చకపోయినా హిందీలో 100 కోట్ల నెట్ దాటి లాభాలను తీసుకొచ్చింది. ఆ నమ్మకంతోనే సుజిత్ చాలా మంది హీరోలను కలిసి కథలు వినిపించగలిగాడు.